వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక. జిల్లా కలెక్టర్కు అర్జీలను సమర్పించిన ప్రజలు. రైతు భరోసా పథకంపై ప్రజా అభిప్రాయ సేకరణ. సాగులో ఉన్న రైతు భూములకు బోనస్, ఇన్సూరెన్స్ ఇవ్వాలని. గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దు. భూపాలపల్లి పోలీసుల ఆధ్వర్యంలో గంజాయిపై అవగాహన కార్యక్రమం. ట్యాంక్ బండ్పై అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క. చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీలను సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. ప్రజలు జిల్లా కలెక్టర్కు అర్జీని సమర్పించి తమ సమస్యలను విన్నవించారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అదంతా ఆర్డర్ వచ్చేది లేనా, అదే రెడీ అయిపోతుంది. మిగతా మధ్య వచ్చేసింది. మిగతా ఏదైనా సమస్య పడి ఆ పేపర్స్ ఎవరా దీనికి ప్రూఫ్ నెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 5 ఎకరాల లోపు భూమి సాగులో ఉన్న రైతులకు బోనస్, ప్రతి ఎకరానికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని సేకరణలో మెజారిటీ రైతులంతా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి బుద్ధానాయక్, పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, సింగిల్ విండో పరిధిలో గల రైతులు విచ్చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా, ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి రైతుల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. రైతు సంఘాల ద్వారా, పాలక మండలాల ద్వారా, రైతుల ద్వారా వారి యొక్క ఒపీనియన్ తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాము. సో రైతులందరికీ కూడా అవకాశం ఇవ్వబడుతుంది. భయం లేకుండా ఎవరెవరికి ఇవ్వాలి మీ ఒపీనియన్. సో దయచేసి రైతులందరూ కూడా కోఆపరేట్ చేస్తూ మీ ఒపీనియన్ చెప్పినట్లయితే మనము పంపించే అవకాశం ఉంటుంది. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీటింగ్
జరిగేలా చూడాలని మరి గూడూరు గ్రామం ఈ రైతు భరోసా అనే కార్యక్రమం కొత్త కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ రైతు భరోసా అనేది 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. ఈ గుట్టలు చెట్లకు రాళ్లకు రప్పలకు వాటికి వీటికి ఇవ్వకుండా నిజమైన సాగులో ఉండి నిజంగా పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్. అదేవిధంగా ఈ రైతు బంధు కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ చేసింది డబ్బులను నిధులను డైవర్ట్ చేసి 100 ఎకరాలు ఉంటే ఒక కుటుంబానికి అంటే కూడా బాగుంటుంది. ఆ ఒక్క కుటుంబంలో 10 ఎకరాల లోపు మాత్రమే అది ఉద్దేశం. సరే వాళ్ళకి ఎన్ని ఎకరాలను ఉండని కానీ 10 ఎకరాల లోపు వరకే ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అదేవిధంగా ఎన్ని ఎకరాలైనా సరే ప్రతి ఒక్క అంటే రైతు భరోసా పెట్టిన ప్రోగ్రాం మాత్రం నా 10 ఎకర్స్కే ఇచ్చి ఎవరు అయినా కానీ రైతులు వాళ్ళ పొలం పండించి చేసుకునేవి సాగు చేసుకునేవి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బోనస్ ఫైర్ చేయాలని మా యొక్క అభిప్రాయంగా నా అభిప్రాయం. మొదటి నుంచి కష్టపడి మట్టిలో పుంగి వచ్చిన ఆ కళ్ళకు తీసుకపోతే మళ్ళా ఓనర్ దగ్గరికి పోయి ఈ సర్టిఫికెట్ తీసుకురా ఆ సర్టిఫికెట్ తీసుకురా అని చెప్పి రైతులు తింపి అత్యడ దగ్గరికి తీసుకోవాల్సి వస్తుంది. ఏది పండించిన పంట లాస్ట్ చివరిలో అదొకటి అది చేయాలి, ఇదొకటి 5 ఎకరాల వరకు చేయాలి. తీసుకొచ్చింది దానికి ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా మంది వారే ఎక్కువ వ్యవసాయం సాగించుకొని జీవనోపాధి చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి మనం ఎక్కువగా అలవాటు 10 ఎకరాలకు 15 ఎకరాలకు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో పని అయిన వారు కూడా ఎంతోమంది ఉంటుంది. దీన్ని స్పందించి ప్రభుత్వం 5 ఎకరాలు వ్యవసాయం చేసుకునే రైతులకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా చేసినటువంటి గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే అన్నారు. భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి ఎస్పీ మత్తు పదార్థాల అవగాహన కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తప్పవని, గంజాయి రవాణాదారులకు చెక్ పెడతామని పేర్కొన్నారు. పదే నేరాలకు పాల్పడుతూ గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, చిట్యాల సిఐ మల్లేష్, ఎస్ఐలు సుధాకర్, సాంబమూర్తి, రవికుమార్, అశోక్, ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. गांजा एडिक्शन आ फ्रेंड सर्कल మొత్తం 5-6 మెంబర్ 10 మెంబర్స్ కి కూడా గాంజా ఎడిక్షన్ అయింది. ఇప్పుడు దట్ ఒకసారి మీ ఇది అలవటం ఉంటే ఖచ్చితంగా అది చాలా ప్రాబ్లం జరుగుతుంది. మా తెలంగాణ స్టేట్ లో చూస్తే ఇక్కడ చాలా మంచిగా ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఇక్కడ గాంజా ఎడిక్షన్ ఏదైనా డ్రగ్స్ ఉంటే ఆ గురించి చాలా కంట్రోల్లో ఉంది. మాత్రమే మా ఇండియాలో మాత్రమే పంజాబ్ స్టేట్ ని చూస్తే అక్కడ మాత్రమే ఇది జరుగుతుంది. చాలా మంది అరౌండ్ యూత్ పర్సన్స్లో more than 40% people they are consuming ganja. 20% దాంట్లో అనవటం ఉంది. నాట్ జస్ట్ గాంజా, ఏదైనా హై డ్రగ్స్ ఉంటాయి లైక్ కోకేన్, ఎల్ఎండి, ఈ టైప్లో కూడా అకాడమిక్గా జరుగుతుంది. సో బేసిక్లీ మీకు చెప్పడానికి అంటే ఏదైనా బేసిక్లీ నార్మల్గా ఏముంటుంది, ఏదైనా ఏజ్ 15-20 ఏజ్లో
చిన్న ఏదైనా ఉంటుంది, గుట్కా నుంచి స్టార్ట్ చేస్తారు, తంబాకు నుంచి స్టార్ట్ చేస్తారు, స్లోలీ సిగరెట్ నుంచి, బీడీ నుంచి, తర్వాత గాంజా వరకు పోతారు, గాంజా నుంచి దెన్ అగైన్ కోకేన్ ఈ టైప్లో పోతారు. సో మొత్తం ఏదైనా మీ జీవితం ఉంటే ఒక చెడు అవుతుంది. సో దాంట్లో మీ ప్రాపర్గా చూసుకోవాలి. మీ ఏదైనా గాంజా కన్జంప్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తే, మళ్ళీ అది చేస్తే, మీకు చాలా మంది చూస్తే ఇక్కడ అరౌండ్ ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు పెళ్లి చేయలేదు. దేశాన్ని పట్టి పీడించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు. ట్యాంక్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి సీతక్క నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ అల్లూరి అంటేనే ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక స్ఫూర్తి అన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్నుమూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమని ఆమె తెలిపారు. దేశాన్ని పట్టి పీడించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అల్లూరి. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన మహనీయుడు అల్లూరి. అలాంటి వీరుడి 127వ జయంతి వేడుకలు నిర్వహించిన క్షత్రియ సేవా సమితి సభ్యులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పట్టి పీడించినటువంటి బ్రిటిష్ యొక్క నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా తన కుటుంబంతో పాటు మన్యంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీతర బిడ్డలందరినీ కూడా బ్రిటిష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి మహనీయుడు, ప్రజల కోసమే పోరాడి మరణించినటువంటి మరి కీర్తిశేషులు పెద్దలు గౌరవ పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 127వ జయంతి సందర్భంగా ఈరోజు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా ట్యాంక్ బండ్ మీద ఉత్సవాన్ని నిర్వహించడం మాకందరికీ చాలా సంతోషదాయకం. అల్లూరి సీతారామరాజు గారు అంటేనే ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక అగ్ని పరాట, ఒక స్ఫూర్తి. మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో, తన కులమో, తన ఇదని కాకుండా ఎక్కడైతే అణచబడుతున్నారో ఆదిమ జాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామరావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ, ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు, మన్యం వీరుడుగా పేరుగాంచినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా మహనీయుల యొక్క స్ఫూర్తి, వారి యొక్క జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఈ సమాజంలో ఒకరి కోసం ఒకరు పనిచేయాలన్నటువంటి ఆలోచన దృక్పథం ఉంటుంది. కానీ రాను సమాజం చూస్తుంటే ఎవరికి ఒకప్పుడు నా ఊరు నా కుటుంబం పోయి ఇవాళ నాకు నేనే అనేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా ఉండలేనటువంటి పరిస్థితి. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం ఇతరుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి పరిస్థితి. ఈ దేశ హక్కుల కోసం ప్రాణ త్యాగం చేసినాడు. తన కోసం కాదు, తనని నమ్మినటువంటి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు గారు. వారికి జోహార్లు అర్పిస్తూ ఈ రోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని ఆమోదించే విధంగా మేమందరం కూడా ఒత్తిడి తీసుకొస్తాం, విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆనాటి దొడ్డి కొమరయ్య పోరాటమే స్ఫూర్తి అన్నారు.
చరిత్ర ఉన్నంత వరకు వారి స్ఫూర్తి ఉంటుందని, నిజాం నిరంకుశత్వానికి, దేశ్ముఖ్ల వెట్టి చాకిరి, ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య అని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పోరాటం అసామాన్యమైనదని కొనియాడారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు గడిచినా దొడ్డి కొమరయ్య వంటి ఉద్యమకారుల విగ్రహాలు పెట్టకపోవటం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి హైదరాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు అడిషనల్ డైరెక్టర్ గారు చంద్రశేఖర్ సార్ గారు, ముఖ్య అతిథులు, మిగతా పెద్దలందరూ కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయమనర్చాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఎగ్గా మల్లేశం గారు, మిగతా తెలంగాణ శాసన మండలి సభ్యులు గారు, అదేవిధంగా కుటుంబ సంఘం అధ్యక్షులు, విశేషులు, తెలంగాణ తొలి అమరుడు, ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారతదేశం అంతా కూడా ఉత్సవంతో ఉరకలేస్తుంటే మనం నిజాం సర్కారులో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం వారి ఆధ్వర్యంలో వారి కింద ఉన్న రజాకారులని వాళ్ళు మనల్ని పెట్టే హింసలు కానీ మన ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా మనని గ్రామాలలో హింసిస్తుంటే మొట్టమొదటి పోరాటానికి నాంది పలికి తొలి అమరుడైన దొడ్డి కొమరయ్యకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ ఈ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమరయ్య గారి పేరు ఉంటూనే ఉంటది. ఎందుకంటే 19 సంవత్సరాలకే అమరుడై ఆ తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలను కూడా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది లక్షలాది మంది రాజ్య సాధన పోరాటంలో పాల్గొని నిజాంని గద్దె దిగేలాగా చేసిన దొడ్డి కొమరయ్య నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆయన జయంతి ఉత్సవాలని గౌరవ ముఖ్యమంత్రి గారితో కోరి నేను మా గౌరవ శాసనసభ్యులు శాసనసభలో విప్పిగా ఉన్న వీర ఐలయ్య గారు కానీ మా బీసీ డైరెక్టర్లు ఎవరు మాయాదేవి గారు ఇంకా ఇతర అధికారులకు దొడ్డి కొమరయ్య అభిమానులకు తెలంగాణ యావత్ ప్రజలందరికీ కూడా వారిని ప్రత్యేకంగా ఈరోజు జనగాంలో ఆయన సొంత జిల్లాలో ఇలా విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. దానికి అందుకనే త్వరగా వెళ్తున్నాం. ఇంకా కూడా వచ్చిన అతిథులు కానీ ఎమ్మెల్యేలు కానీ హైదరాబాద్ బీజేపీ కార్యాలయం నుండి బీజేవైఎం కార్యకర్తలు రాహుల్ గాంధీ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని, రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. హిందువులపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలు అయ్యిందని, భారతీయులు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలని అన్నారు. దీంతో బీజేపీ స్టేట్ కార్యాలయం ముందు పోలీసులు బీజేవైఎం కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బీజేవైఎం కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక. జిల్లా కలెక్టర్కు అర్జీలను సమర్పించిన ప్రజలు. రైతు భరోసా పథకంపై ప్రజా అభిప్రాయ సేకరణ. సాగులో ఉన్న రైతు భూములకు బోనస్, ఇన్సూరెన్స్ ఇవ్వాలని. గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దు. భూపాలపల్లి పోలీసుల ఆధ్వర్యంలో గంజాయిపై అవగాహన కార్యక్రమం. ట్యాంక్ బండ్పై అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.